ఒకరోజు లయ అమ్మని ఇలా అడిగింది. అమ్మా, ఎక్కడ చూసినా దీపాలు వెలిగిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు అని. అప్పుడు అమ్మ, చూడు బంగారం, నేను ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను. దానివల్ల ఆ దీపం ఎందుకు అంత శక్తివంతమైనదో నీకు తెలుస్తుంది అని చెప్పింది. ఒక చిన్న ఊరిలో గంగమ్మ అనే సాదాసీదా ఆమె ఉండేది. ఆమె ఇంట్లో కొద్దిపాటి నూనె, నెయ్యి కూడా ఉండేవి కావు. కానీ కార్తీక మాసం కావడంతో ఆమె ఎంతో ఆనందంగా ఉండేది. ఆమె దేవాలయానికి వెళ్ళి ఇలా అంది. నా దగ్గర డబ్బు లేదు, కానీ నా హృదయంలో భక్తి ఉంది. అది చాలదా దేవుడా అని. గంగమ్మ తన దగ్గర ఉన్న పచ్చి కొబ్బరికాయని తీసుకొని చిన్న దీపాన్ని వెలిగించింది. గంగమ్మ వెలిగించిన ఆ చిన్న దీపం దేవాలయంలో ఉన్న పెద్ద దీపాలని కాస్త మసకబారిపోయేలా చేసింది. అప్పుడు ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. గంగమ్మ, నువ్వు వెలిగించినది చిన్న దీపం కాదు, నీ భక్తి. కార్తీక మాసంలో వెలిగించే దీపం దేవుని దృష్టికి నేరుగా చేరుతుంది. దీంతో మానవుల జీవితం వెలుగులతో నిండి దేవుని ఆశీస్సులు వస్తాయి. చూడులయ, దీపం చిన్నదా పెద్దదా అని దేవుడు చూడడు. మనం భక్తితో వెలిగించే దీపాన్ని చూసి సంతోషిస్తాడు. అప్పుడు లయ, అమ్మాయి, నేను ఈ దీపాన్ని వెలిగించి నా భక్తితో శివయ్యని పిలుస్తా అంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.